3 దశాబ్దాలకి పైగా చంద్రబాబు గారు కుప్పం శాసనసభ్యుడు. కానీ ఆ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఆయన పర్యటనలు గెస్టుగా మాత్రమే ఉంటుంది, అతిథిగా మాత్రం వెళ్ళొస్తుంటారు. కానీ గత ఎన్నికల తర్వాతన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చంద్రబాబుని దెబ్బ కొట్టడానికి ఎత్తుగడలు వేసి పెద్దిరెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ వీళ్ళందరూ కలిసి వేసిన ఎత్తుగడలతో ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్లు, తర్వాతన మున్సిపాలిటీ ఇవన్నీ ఓటములు అవ్వడం, అసలు చంద్రబాబుని ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సొంత ఆస్తి అక్కడ సమకూర్చుకోవాల్సిన పరిస్థితి, ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ దఫా బాబు గారు 3 రోజుల పర్యటన, ముఖ్యమంత్రిగా ఉండి 3 రోజుల పాటు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. మొత్తం అంటే ఒక భారీ రూపురేఖలు మార్చేటటువంటి ప్రయత్నం సీరియస్గా చేసుకెళ్లాల్సిన అవసరం కనిపించింది. ఎందుకు? పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలు తెచ్చిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి. సదుపాయాలు, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, కుప్పం కూడా సదుపాయాలు బాగానే ఉంటాయి. కానీ దాని వాస్తవంగా పులివెందులైన కుప్పమైన ఇవన్నీ అవుట్స్కట్స్ ఏరియాస్. కానీ పదవిలో ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి చేసుకుంటూ పెంచుకుంటూ పోయారు పులివెందులు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు పులివెందుల వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ కింద ఉంది. ఇండస్ట్రీస్ను కూడా ఆ ఏరియాలో పెట్టించుకోవడం ఇవన్నీ చేసుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కుప్పంని సీరియస్గా తీసుకెళ్ళి, అంటే తన జీవితకాలం తనకి రాజకీయ అవకాశం ఇచ్చినటువంటి ఆ నియోజకవర్గం భవిష్యత్తులో మళ్ళీ భువనేశ్వర్ గారు అక్కడి నుంచి పోటీ చేయొచ్చు, ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ కుటుంబం నుంచినే ఆ సీటు ఉంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని శాశ్వత అభివృద్ధిగా అడుగులు వేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.